తల్లి అలాగే వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం చేస్తారా లేదా అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. తల్లి ఉన్నారు, మనతో మాట్లాడదాం. అమ్మా, ఏంటి ఈ రోజు కోరుట్లకు వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి ఏంటమ్మా కారణం? అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ములు తల్లి నలుగురు. పోలీసులు చెప్తున్నారు కదమ్మా, చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రపతి ఎంచుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్క ముట్ట చెప్పినా, అది దాన్ని చంపేస్తురు. నాకు భూమి కొని అంటే భూమి కొనిచ్చిన, నీ మేలెత్తున సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డ పుస్తకం నేను చేపించిన, 2 తులాల సైన్ నేను చేపించిన, ఆయన సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన. ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా. నీకు ఏ ఆస్తి చేయలే, నేను నీకు రూపాయి చేయలేనా? నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా? పూలు పెట్టి సాధిన నా ఇంట్లో వేసుకొని మీరు కనబడకుండా నేను దాచి పెడతాం. ఆ పోరేద్దు పో అంటే నేను నా బిడ్డని బతికించుకోనా? నా బిడ్డని నేను బతికించుకోనా? నా బిడ్డని చంపే కర్మ నీకు ఏం పట్టింది? నేను కడుపులో పెట్టుకుని చిన్న పాపను చదివించుకున్న అందగత్త అయింది. కోట్ల మంది ఉన్నారు దానికి. మంది అంతా ఫోన్ చేస్తున్నారు, ఏడుతున్నారు, ఊర్లు ఏడుతున్నాయి. నీకు చంపేకరం ఏం పట్టింది? నీకు ఇష్టం లేదా? వెళ్ళిపో, ఇసటాయి సంపద్దు. కానీ రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికిడి వచ్చిందమ్మా, అలికిడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింత సౌండ్ వచ్చింది, తలుపులు గుద్దినా. రే తీరా 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 అంటే నవ్వి సిట్టి